హాయ్ గాయ్స్, వెల్కమ్ టు టీమ్ చిచా చిత్రాలు చర్చలు. ప్రాక్టికాలిటీకి దూరంగా ఊహా ప్రపంచానికి దగ్గరగా నా బిలీఫ్ సిస్టమ్ రైటు, నా పెళ్ళాం చెప్పింది గ్రేటు, ఇదే నా రూటు అని చెప్పి ఎంతో కాన్ఫిడెంట్గా రాహుల్ రవీంద్రన్ తీసిన సినిమానే ద గర్ల్ ఫ్రెండ్. దేర్ ఈజ్ ఏ వెరీ థిన్ లైన్ బిట్వీన్ వాల్యూస్ అండ్ ఎమోషన్స్. మగాడైనా ఆడవాళ్ళైనా ఎవరైనా సరే తప్పనే తప్పు. ఇక్కడ జెండర్ అనే పాయింటే లేదు. ఎవరు చేసినా అది తప్పే. ట్రాఫిక్ లో రెడ్ సిగ్నల్ పడినప్పుడు అది దాటడం తప్పు. ఇట్ హ్యాస్ నో జెండర్ బయాస్. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. సో మూవీ కథ విషయానికి వస్తే క్యారెక్టర్స్ అనేది ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేయలేదు. ఈ మూవీలో భూతద్దం పెట్టి వెతికినా సరే ఒక పాజిటివ్ మెయిన్ క్యారెక్టర్ కూడా కనపడదు. రాహుల్ రవీంద్రన్ గారి క్యారెక్టర్ బాగానే ఉన్నప్పటికీ అది మళ్ళీ చెప్తున్నాం కదా, ప్రాక్టికాలిటీకి చాలా దూరంగా ఉంటుంది. కాస్తో కూస్తో ఎవరి క్యారెక్టర్ అన్నా ఒకటి కొంచెం అన్నా ఓకే బాగుంది అనిపించింది నాకు. అను ఇమాన్యువల్ గారి క్యారెక్టర్ ఉండాలమ్మా, అలాంటి ఫ్రెండ్ ప్రతి ఒక్కరికి ఉండాలి. దిస్ మూవీ డజంట్ రిక్వైర్ ఎనీ అదర్ విలన్. ఈ మూవీలో హీరోనే విలను, ఎక్కడ కూడా వాడు హీరో అనిపిడు. అలాంటి క్యారెక్టర్స్ ని ఆడవాళ్లే కాదు మగవాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయరు. సో దట్స్ హౌ దట్ క్యారెక్టర్ హ్యాస్ బీన్ రిటర్న్. రోహిణి గారి క్యారెక్టర్ అయితే షీఈ్ యాక్చువల్లీ ఎ వండర్ఫుల్ పర్ఫార్మర్. డొమెస్టిక్ వైలెన్స్ కి గురైన ఒక లేడీ యొక్క పాత్రను ఆమె పోషించారు. రావు రమేష్ గారు హీరోయిన్ వాళ్ళ ఫాదర్ గా యాక్ట్ చేశారు. ఆయన టిపికల్ ఫాదర్, ఆయనలాగే ఉంటారు ఫాదర్ అనే వాళ్ళు ఎవరన్నా సరే. ఈ రెండు క్యారెక్టర్స్ చూసిన తర్వాత నేను ఖచ్చితంగా ఫిక్స్ అయింది ఏంటంటే దిస్ మూవీ ఈజ్ రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై చిన్మయ్. ఆ పేరు వేసుకుంటే బాగుండదని చెప్పి రాహుల్ రవీంద్రన్ గారు ఆయన పేరు వేసుకున్నారు. రష్మిక గారి క్యారెక్టర్ ఇట్స్ ఏ కన్ఫ్యూజింగ్ క్యారెక్టర్ అనిపించింది నాకైతే. ఎందుకంటే ఆ క్యారెక్టర్ కొంతసేపు ఇంట్రోవర్ట్ గా ఉంటుంది, కొంతసేపు ఎక్స్ట్రోవర్ట్ గా ఉంటుంది, కొంతసేపు ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుందో ఆ క్యారెక్టర్కి తెలియదు. ఎస్, పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే షీ డిడ్ ఏ గుడ్ పర్ఫార్మెన్స్ మూవీలో ఆమె పర్ఫార్మెన్స్ నిజంగానే బాగుంది. టెక్నికాలిటీస్ విషయానికి వస్తే ఐ లైక్డ్ బీజిఎం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. ఇట్ కనెక్టెడ్ మీ టు ద ఫిలిం. ఇంటర్వెల్ బ్లాక్ వాజ్ క్రియేటివ్లీ బ్రిలియంట్, ఎందుకంటే ఆ క్రియేటివ్నెస్ నాకు బాగా నచ్చింది. పర్ఫార్మెన్స్ ఆఫ్ ద లీడ్ యాక్ట్రెస్ ఇన్ ద క్లైమాక్స్ వాజ్ గుడ్, బట్ ఇట్ షుడ్ బి కన్విన్సింగ్. సోషల్ మీడియాలో ఎంతో అందంగా, ఎంతో కాన్ఫిడెంట్గా, ఎంతో స్ట్రాంగ్గా ఈ మూవీని బాగా రుద్దేస్తున్నారు. టు బీ సో ఫ్రాంక్, ఈ మూవీ గురించి జెన్యూన్ ఒపీనియన్ చెప్పడానికి కూడా ధైర్యం కావాలి. ఎందుకంటే ఈ మూవీ నాకు నచ్చలేదు అని చెప్తే ఎస్ యు ఆర్ అగైనెస్ట్ టు ఫెమినిజం. ఈ మూవీ నాకు నచ్చింది అని చెప్తే అది ఇంకొక ప్రాబ్లం. మూవీని మూవీలాగా చూసినప్పుడు ఇట్స్ ఫైన్, బట్ ఇట్స్ వే అవే ఫ్రమ్ ప్రాక్టికాలిటీ. అది ఒక బిలీఫ్ సిస్టమ్ కి సంబంధించిన మూవీ అండ్ ఆ బిలీఫ్ సిస్టమ్ ని స్క్రీన్ మీద ఎంతో అందంగా ప్రొజెక్ట్ చేశారు. అఫ్ కోర్స్ దానికి దగ్గరగా ఉన్న వాళ్ళకి ఆ మూవీ నచ్చుతుంది, లేని వాళ్ళకు నచ్చదు. సింపుల్. ఓవరాల్ టీమ్ చిచా రేట్స్ ద గర్ల్ ఫ్రెండ్ 2.5 out of 5 యాజ్ ఎ మూవీ. ఇలాంటి మరెన్నో మూవీలు రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై చిన్మయ్ గారు, రాహుల్ రవీంద్రన్ గారి రావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బాయ్.